పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన సినిమానే అయినా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అయింది హనుమాన్. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సినిమా వీర విహారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే సంక్రాంతి బరిలో దూకిన ఈ మూవీ ఏకంగా భారీ ఆదరణను సొంతం చేసుకుని ఈ పొంగల్ సీజన్ కు విన్నర్ గా నిలిచింది. సూపర్ హీరో నేపథ్యంతో క్రేజీ కాన్సెప్ట్ తో రూపొందిన హనుమాన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. తద్వారా దీనికి వసూళ్లు పోటెత్తాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ టార్గెట్ ను చేరుకోవడంతో పాటు లాభాలను అందుకుంటుంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్ లో ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీంతో హనుమాన్ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కురిపిస్తున్నారు. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన హనుమాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు చాలా రంగాల ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఎంతో మంది పొలిటీషియన్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోని తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హనుమాన్ మూవీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. RRR రికార్డు బ్రేక్ చేసిన హనుమాన్ టాలీవుడ్ హిస్టరీలోనే పెను సంచలనంగా నిలుస్తుంది. హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా సినిమా ప్రమోషన్ కోసం న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తేజను శాలువతో సత్కరించారు కిషన్ రెడ్డి. సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఇదే విషయాన్ని మంత్రి కిషన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ప్రస్తావించారు. తేజ సజ్జాను సన్మానించిన ఫోటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, న్యూఢిల్లీలో హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జాను కలవడం సంతోషంగా ఉంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా అయోధ్యలోని భవ్యరామ మందిరానికి ప్రతి టికెట్ పై ₹5 దానం చేయడం ద్వారా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవంలో మీరు కూడా భాగమయ్యారు అని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు.